వెల్కమ్ టు 40 days 40 ఫ్రీ హౌస్ ప్లాన్. దీంట్లో మనము వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ప్లాన్ చూద్దాము. ఇది వచ్చేసరికి వెస్ట్, ఇటు ఈస్ట్, నార్త్ అండ్ సౌత్. బౌండరీస్ మార్క్ చేద్దాము. ఈ ప్లాట్ మీద చూసుకుంటే 24 feet విడ్త్, 55 feet లెంత్ ఉంది. ఇది మనకు మెయిన్ ఫేసింగ్. ఓకే, దీంట్లో మనము 1 feet 6 inches ఇటు 1 feet 6 inches ఫ్లాట్ బౌండరీ నుంచి బ్రిక్ వాల్కు ఉన్న దూరము. దీంట్లో 6 inches అనేది బౌండరీ వాల్కి వెళ్ళిపోతే మనకు క్లియర్ వాకింగ్ ఏరియా 1 feet ఉంటుంది. ఓకే, ఇది మనకున్న క్లియర్ వాకింగ్ ఏరియా. సో ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్లో మనం అసలు ఏం గ్యాప్ వదిలిపెట్టలేదు. సో ఫ్రంట్లో మనకు 0 గ్యాప్ ఉంది. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్లో మనము 4 feet 6 inches గ్యాప్ను వదిలిపెట్టాము. స్టెప్ నెంబర్ 2, రూమ్స్ మార్కింగ్. సో ఇది మనము ఫ్రంట్ ఎంట్రీ అయిన తర్వాత ఇది మనకు పార్కింగ్ ఏరియా అవుతుంది. ఇది ఎంట్రన్స్ లాబీ, ఇది లివింగ్ ఏరియా, ఇది కిచెన్, ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్, ఇది లివింగ్ ఏరియాకి అటాచ్డ్ కామన్ టాయిలెట్. ఇది వచ్చేసరికి స్టేర్స్, ఫస్ట్ ఫ్లోర్కి స్టేర్స్. ఇది టోటల్ మనకు బిల్టప్ ఏరియా వచ్చేసరికి 1081.5 square feet. మీరు కనుక దీని కంప్లీట్ హౌస్ ప్లాన్ కావాలంటే హౌస్ ప్లాను, స్ట్రక్చర్లు, ఎలివేషన్ ఇంటూ 9 రూపీస్. సో 9,733 రూపీస్కి మీకు కంప్లీట్ స్ట్రక్చర్లు, ప్లాను అండ్ ఎలివేషన్ 3 డ్రాయింగ్స్ వచ్చేస్తాయి. మీకు ప్లాన్లో ఏ రూమ్ లొకేషన్, ఫర్నిచర్ అలైన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చర్లో ఫుటింగ్ డీటెయిల్స్, ప్లిత్ బీమ్ డీటెయిల్స్, రూఫ్ బీమ్, కాలమ్, స్లాబ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు దీంట్లో రూమ్ సైజ్ మార్క్ చేద్దాము. మన పార్కింగ్ ఏరియా వచ్చేసరికి 10 feet by 10 feet. ఇక్కడ మనం లాబీలో ఇక్కడ ఒక పూజా రూమ్ కూడా ప్లాన్ చేసాము. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ పూజా రూమ్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ పూజా రూమ్ వచ్చేసరికి 4 feet by 5 feet. ఇదంతా మనకు లాబీ ఉంటుంది. ఈ లాబీ నుంచి లివింగ్ ఏరియా 15 feet by 16 feet. చిల్డ్రన్ బెడ్రూమ్ 10 feet by 10 feet. కిచెన్ 9 feet by 10 feet. కామన్ టాయిలెట్ 4 feet by 5 feet 6 inches. అటాచ్డ్ టాయిలెట్ 4 feet by 7 feet. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మాస్టర్ బెడ్రూమ్ 10 feet by 16 feet. సో ఇది మనకు రూమ్ మార్కింగ్ అయిపోయింది. ఈ రూమ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత మనము డోర్స్ మార్క్ చేద్దాం. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఇది గేట్ ఏరియా. గేట్ నుంచి మీరు లోపలికి వస్తే ఇది మనకి రూమ్లో ఎంట్రన్స్ ఉంటుంది. ఈ రూమ్లో నుంచి మేము డైరెక్ట్గా లివింగ్ రూమ్లో వస్తాము. లివింగ్ రూమ్లో నుంచి ఫస్ట్ కిచెన్కి ఒక డోర్, సేమ్ లివింగ్ రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక డోర్. ఇక్కడ లివింగ్ రూమ్కి మన కామన్ టాయిలెట్ అటాచ్ ఉంది. లివింగ్ రూమ్ నుంచి కామన్ టాయిలెట్కి ఒక డోర్. ఇప్పుడు మన ఈ లివింగ్ ఏరియా నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్కి ఒక డోర్. మాస్టర్ బెడ్రూమ్లో ఎంట్రీ అయిన తర్వాత అటాచ్డ్ టాయిలెట్ని, ఇది మన డోర్స్ లొకేషన్స్. డోర్స్ 1 2 3 4 5 6 నెంబర్స్ వచ్చాయి. కొంతమంది 8 నెంబర్స్ కావాలనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏమంటే ఇక్కడ ఇంకో డోర్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఇదంతా బయట, ఇదంతా యూటిలిటీ ఏరియా కింద వస్తుంది. సో 7 నెంబర్స్, 6 నెంబర్స్ కావాలంటే కిచెన్ డోర్ తీసేయచ్చు. ఇది మనకి యూటిలిటీ ఏరియా.
ఇది వచ్చేసరికి 24 feet by 4 feet 6 inches. మనకి రూమ్ మార్కింగ్ అయిపోయింది. రూమ్ మార్కింగ్లో మనము డోర్స్ మార్కింగ్ కూడా చేసాము. నెక్స్ట్ విండోస్ అండ్ వెంటిలేటర్. సో ఇక్కడ పార్కింగ్ ఏరియాకి మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ పూజా రూమ్లో ఒక వెంటిలేటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇది మన లివింగ్ ఏరియాలో ఒక పెద్ద విండో ప్రొవైడ్ చేస్తున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో. అండ్ నెక్స్ట్ కిచెన్లో 2 విండోస్ ప్రొవైడ్ చేస్తున్నాము 2 sides. నెక్స్ట్ కామన్ టాయిలెట్లో ఒక వెంటిలేటర్ అండ్ అటాచ్డ్ టాయిలెట్లో ఒక వెంటిలేటర్. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి 1 more విండో. ఇప్పుడు నెక్స్ట్ మన పాయింట్ వచ్చేసరికి వాల్స్. సో ఫస్ట్ మనం 9 inches వాల్స్ అన్ని మార్క్ చేద్దాము. 9 inches వాల్స్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్నల్ ఉన్న 4 inches వాల్ మార్క్ చేద్దాము. సో ఇక్కడ మనం పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడ మెయిన్ గేట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా మనకు 9 inches వాల్. సో ఈ వాల్స్లో ఫస్ట్ 9 inches వాల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4 inches వాల్. ఇక్కడ మనకి పూజా రూమ్ ఉంటుంది. ఇక్కడ మనకేం వాల్ ఉండదు. సో ఈ వాల్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 24 feet by 55 feet వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ప్లాన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు కూడా ఒక ఫ్రీ హౌస్ ప్లాన్ కావాలి అంటే మీ ప్లాట్ డీటెయిల్స్ని కామెంట్ చేయండి. మీరు కనుక 2026 ఇల్లు కడుతున్నారా, మీకు హౌస్ ప్లాన్ కావాలా, స్ట్రక్చర్ ఎలివేషన్ అంతా కలుపుకొని 9 rupees per square feetకి మనం డ్రా చేసి ఇస్తున్నాము. మీకు హౌస్ కన్స్ట్రక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇంజనీర్ ఎక్స్పర్ట్తో మాట్లాడి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసము ఇంజనీర్ ఆన్ సైట్ని ఫాలో చేయండి. ఇంజనీర్ ఆన్ సైట్, తెలుగువారి ఇంటి నిర్మాణానికి నమ్మకమైన తోడు.